Hello everybody, welcome to Nivas Info. Today topic is confused questions on finding numbers. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్స్ పైన కూడా కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఇస్తాడు. సో అలాంటి క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 8. ఇఫ్ 2 is added to the bigger number, the result will be 3 times the smaller number. Find the numbers. మనకి ఇక్కడ ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్కి డిఫరెంట్ 8. డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది? అందులో ఒకటి స్మాల్ నెంబర్, ఒకటి బిగ్ నెంబర్ అయినప్పుడు బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని మైనస్ చేస్తే మనకి డిఫరెన్స్ ఎంత అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని మైనస్ చేస్తే డిఫరెన్స్ ఎంత అంటే 8. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ 2 నెంబర్స్ని ఒకటి ఎక్స్ అనుకుందాం, అదేవిధంగా ఇంకొక నెంబర్ని వై అనుకుందాం. సో ఎక్స్ వై అనుకున్నప్పుడు ఇందులో బిగ్ నెంబర్ ఏంటి అంటే ఎక్స్, స్మాల్ నెంబర్ ఏంటి అంటే వై. సో ఈ రెండింటి మధ్యన డిఫరెంట్ మీన్స్ ఎక్స్లోంచి వైని మైనస్ చేయాలి. కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8, రైట్. ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏమన్నాడంటే 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నెంబర్, ద రిజల్ట్ విల్ బి 3 times ద స్మాలర్ నెంబర్. ఈ బిగ్ నెంబర్కి ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్కి 2ని యాడ్ చేసినప్పుడు రిజల్ట్ ఎంత వస్తుంది అంటే ఈ స్మాల్ నెంబర్ వైని ట్రిపుల్ చేస్తే ఎంత అవుతుందో అంత అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవాలి అంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3y. ఎక్స్కి 2 యాడ్ చేసినా కానీ 3yని 3 times 3తో మల్టిప్లికేషన్ చేసినా కానీ ఆ రెండు ఈక్వల్. సో ఇవి మన ఈక్వేషన్స్, వీటిని మనం సాల్వ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని సహాయంతో ఇంకొక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ లేదు, వై వాల్యూ లేదు. మరి ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఎక్స్ అనేది బిగ్ వాల్యూ, ఓకే, ఇక్కడ వై స్మాల్ వాల్యూ. ఈ ఎక్స్లోంచి వైని తీసేస్తే మనకి 8 వచ్చింది. ఇన్ కేసు ఎక్స్లోంచి 8ని తీసేస్తే వై వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎక్స్ బిగ్ వాల్యూ, దాంట్లోంచి వైని మైనస్ చేస్తే 8 మిగిలింది. ఇన్ కేసు ఆ ఎక్స్లోంచి 8ని మైనస్ చేస్తే మనకి వై వాల్యూ తెలుస్తుంది. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. మరి ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఈ వైని 8ని రెండింటిని అడిషన్ చేస్తే, రెండింటిని సమ్ చేస్తే ఎక్స్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 + y రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3y. ఇందులో ఎక్స్ ఉంది, వై ఉంది, అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలంటే అందులో సింగిల్ వేరియబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉంది. ఎక్స్ని కానీ వైని కానీ మనం ఫస్ట్ తీసేయాలి. ఇక్కడ తీసేయాలంటే మరి ఎక్స్ ప్లస్లో ఏం తీసుకుంటాం, వై ప్లస్లో ఏం తీసుకుంటాం? మనం ఇప్పుడు డిస్కస్ చేసాం ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది అని. 8 + y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అందుకోసంకి ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఈ ఎక్స్ని తీసేసి 8 + y పట్టుకుందాం. అంటే మనం ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? 8 + y ఇదేంటి ఎక్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా, సో +2 ఈజ్ ఈక్వల్ టు 3y. ఇది మన ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఇందులో y, ఇక్కడ 3y సింగిల్ వేరియబుల్ ఉంది. కాబట్టి ఈ వైని రైట్ సైడ్ తీసుకెళ్తే ఈ 3yలోంచి మైనస్ చేయొచ్చు. కాబట్టి 8 + 2 ఈజ్ ఈక్వల్ టు 3y - y. 8 + 2 10 అవుతుంది. 3yలోంచి వైని మైనస్ చేస్తే మనకి 2y మిగులుతుంది. ఇప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి y వాల్యూ ఎంత అంటే 10/2. 10ని 2తో డివైడ్ చేస్తే మనకి y వాల్యూ వస్తుంది. అది ఎంత అంటే 5. సో y వాల్యూ మనకి తెలిసింది. సో ఇందులో స్మాల్ నెంబర్ ఏంటి? 5. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ వాల్యూ కావాలి. మరి ఎక్స్ వాల్యూ మనం ఏం రాసుకున్నాం? 8 + y. ఇక్కడ y వాల్యూ తెలుసు మనకి 5. కాబట్టి 8 + 5. ఇక్కడ y ప్లస్లో 5 తీసుకుంటే 8 + 5 అవుతుంది. 8 + 5 ఎంత అంటే 13. అది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ 13, y వాల్యూ 5. అంటే ఇక్కడ బిగ్ నెంబర్ 13, స్మాల్ నెంబర్ 5. సో 13 and 5 ఆప్షన్స్ చెక్ చేస్తే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరి దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏం లేదా? ఇదంతా చేయకుండా మనం షార్ట్ కట్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ టైంలో ఇదంతా చేయడానికి టైం ఉండదు కదా అంటే ఇక్కడ చూడండి, మనము ఆప్షన్స్ని బేస్ చేసుకొని కూడా ఈ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఈ 2 నెంబర్స్ మధ్యన డిఫరెంట్ ఎంత అన్నాడు? 8 అన్నాడు. 13కి 5కి డిఫరెంట్ ఎంత? 8. మనకి ఫస్ట్ చూడగానే ఇదే కరెక్ట్ అని మనం టిక్ చేయొద్దు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా అలాగే ఇస్తాడు. 2 నెంబర్స్ మధ్యన డిఫరెంట్ 8 ఉంటుంది. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, 8, 13, ఈ రెండింటి మధ్యన కూడా డిఫరెంట్ 8. అదేవిధంగా ఇంకా వేరే నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. ఆ రెండింటి మధ్యన కూడా డిఫరెంట్ 8 ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ కండిషన్ ఒకటే కాదు, నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేయాలి. మరి నెక్స్ట్ కండిషన్ ఏంటి? బిగ్ నెంబర్కి 2 యాడ్ చేస్తే స్మాల్ నెంబర్ని ట్రిపుల్ చేసినా ఆ రెండు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ బిగ్ నెంబర్ మనకి ఇచ్చిన ఈ ఆప్షన్స్లో 13 ఇస్ ద బిగ్ నెంబర్. దీనికి 2 యాడ్ చేయండి.
15 అవుతుంది. నెక్స్ట్ స్మాల్ నెంబర్ని ట్రిపుల్ చేయండి, 5ని ట్రిపుల్ చేస్తే 15 అవుతుంది. రెండు కూడా ఈక్వల్. మరి ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంటుంది. ఇక్కడ 13కి 2 యాడ్ చేస్తే 15 అవుతుంది, 5ని ట్రిపుల్ చేసినా 15 అవుతుంది. రెండు ఈక్వల్ అవుతాయి. మరి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఈ ఆప్షన్ కరెక్టే అవుతుంది. మరి రెండు కరెక్టే అన్నప్పుడు రెండు టిక్ చేయలేం కదా, అందుకే మనకి థర్డ్ వన్ ఏమి ఇస్తాడంటే ఏ అండ్ బి అని ఇస్తాడు. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఏ అండ్ బి, ఏఆర్బి ఆ రెండు ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఏ అండ్ బి అంటే వేరు, ఏఆర్బి అంటే వేరు. ఏ అండ్ బి అంటే రెండు కూడా కరెక్టే. ఓకే, ఏ కరెక్టే, బి కరెక్టే. ఏ ఆర్ బి ఉందనుకోండి, అందులో ఏదైనా ఒకటి మాత్రమే కరెక్ట్. సో అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఏ అండ్ బి ఉంది కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే కాబట్టి మన ఆప్షన్ సి. మరి ఇక్కడ మనము ఆప్షన్స్ సెలెక్షన్ చేసుకుంటే సి వచ్చింది, మనం ఇంతకుముందు చేస్తే ఏ వచ్చింది. అంటే మరి ఇక్కడ ఏంటి మిస్టేక్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే, నేను ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు నేను నెక్స్ట్ ఆప్షన్ అనేది మీకు చెక్ చేయలేదు. యాక్చువల్గా మనము 13 5 వచ్చింది అని చెప్పేసి ఈ ఆప్షన్ టిక్ చేయొద్దు. ఓకే, ఇక్కడ సెకండ్ వన్లో కూడా 5 13 ఉంది కాబట్టి ఆప్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ మనం చెక్ చేయాలి. చెక్ చేసి అందులో ఏది అనేది కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆ తర్వాతనే మనం టిక్ చేసుకోవాలి. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ వన్, వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ 58 అండ్ డిఫరెన్స్ ఈజ్ 28. ఇక్కడ టూ నెంబర్స్ని సమ్ చేస్తే 58 అవుతుంది, ఒక నెంబర్లోంచి ఇంకొక నెంబర్ని మైనస్ చేస్తే 28 అవుతుంది. సో ఆ నెంబర్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని మైనస్ చేయడం. సో సింపుల్, ఇక్కడ టూ నెంబర్స్ కాబట్టి లెట్ ద నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను, ఇంకొక నెంబర్ని వై అనుకుంటున్నాను. ఈ రెండింటిని సమ్ చేస్తే 58 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58. అదేవిధంగా బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది 28 కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 28. రైట్, ఇప్పుడు టూ ఈక్వేషన్స్ వచ్చాయి. ఇలా టూ ఈక్వేషన్స్లో ఒక దాంట్లో సమ్ము, ఒక దాంట్లో సబ్స్ట్రాక్షన్, అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్లోంచి సెకండ్ ఈక్వేషన్స్ని మైనస్ చేయాలి. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ ఎలా వస్తుందంటే సింపుల్, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 58 అన్నాడు. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే 58. మరి 58 నుంచి ఎక్స్ని తీసేస్తే వై వాల్యూ మిగులుతుంది, వైని తీసేస్తే ఎక్స్ వాల్యూ మిగులుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 58 మైనస్ వై, అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు 58 మైనస్ ఎక్స్. ఈ రెండింటిని కొద్దిసేపు పక్కన పెడదాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్లోంచి ఈ ఈక్వేషన్ని మైనస్ చేద్దాం. మైనస్ చేయాలంటే ఒకసారి చూడండి, 58 to 28 ఈ రెండింటిని ఏం చేస్తాము, ఈ రెండు కూడా పాజిటివ్ కాబట్టి రెండింటిని సమ్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ప్లస్ మైనస్ కాబట్టి ఈ ప్లస్ వై మైనస్ వై క్యాన్సల్, ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేస్తే మనకు అక్కడ వై అనేది మిగలదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఈ రెండు పాజిటివ్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. అంటే మనకు ఈ రెండు రిజల్ట్ ఎంత వస్తుంది, 2x ఈజ్ ఈక్వల్ టు 86 వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 86 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 86/2. 86ని 2తో డివైడ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ 43 వస్తుంది. సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, వై వాల్యూ కావాలి. మరి వై వాల్యూ మనం ఏమైనా రాసుకున్నాము, 58 మైనస్ ఎక్స్. 58లోంచి ఎక్స్ని తీసేస్తే మనకి వై వాల్యూ వస్తుంది. కాబట్టి 58 మైనస్ 43 చేస్తే మనకి 15 మిగిలింది. అది ఏంటి అంటే వై వాల్యూ. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ని చెక్ చేయండి. 43 15 43 15. సో స్టార్టింగ్లోనే ఉంది. అలా అని చెప్పేసి టక్కున ఈ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవద్దు, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా సెలెక్షన్ చూడాలి. ఇక్కడ మనకు ఇచ్చిన ప్రతి ఆప్షన్ని మనము ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని మనకు అనిపించినా కూడా ప్రతి ఆప్షన్ని మనం ఒకసారి చెక్ చేయాలి. సెకండ్ వన్ చూడండి, 15 43. ఇక్కడ ఏంటి అంటే రివర్స్లో ఇచ్చిండు. ఇక్కడ బిగ్ నెంబర్ ముందు ఇచ్చిండు, స్మాల్ నెంబర్ తర్వాత ఇచ్చిండు. మరి ఇక్కడ స్మాల్ నెంబర్ ముందు ఇచ్చిండు, బిగ్ నెంబర్ తర్వాత ఇచ్చిండు. మరి ఇది కరెక్టే, ఇది కరెక్టే. మరి ఆర్డర్ ఏమైనా మెన్షన్ చేసిందా? ఇక్కడ మనకి క్వశ్చన్లో ఆర్డర్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి రెండు కూడా కరెక్టే. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏ అండ్ బి. సో ఏ కరెక్టే, బి కరెక్టే, నన్ అప్ అబౌవ్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదంతా చేయకుండా కూడా మరి షార్ట్ కట్లు దీనికి ఏంటి లేదా అంటే మనం సింపుల్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి, 28 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెక్ చేసిన 28 వస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లంలో సెకండ్ కండిషన్ ఎలా చెక్ చేయాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు అంటే ఫస్ట్ నెంబర్లోంచి సెకండ్ నెంబర్ని మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ అనేది తగ్గుతుంది. రైట్, ఇక్కడ చూడండి 43లోంచి 15 మైనస్ చేయండి,
28 వస్తుంది. 15లోంచి 43ని మైనస్ చేయలేం కాబట్టి 43లోంచి 15 మైనస్ చేస్తే 28 వస్తుంది. అలా అని చెప్పేసి దీంట్లోంచి ఇది మైనస్ చేసామని ఇదే కరెక్ట్ కాదు, రైట్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఓన్లీ 2 నెంబర్స్. అది ఏది ముందు ఏది తర్వాత అనేది మనకి ఇక్కడ ఆర్డర్ అనేది మెన్షన్ చేయలేదు. మనకు కావాల్సింది ఏంటంటే 2 నెంబర్స్. ఇక్కడ కూడా బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్, మనం డిఫరెన్స్ కాబట్టి బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ని మైనస్ చేయాలి. ఇక్కడ కూడా మనకి 28 వస్తుంది కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 3. ఇన్ ఏ 2-digit నెంబర్ ద సమ్ ఆఫ్ 2 digits is 8. If 18 is added to the number, its digits are reversed. Find the number. ఇక్కడ ఏంటి అంటే 2-digit నెంబర్స్, 2 నెంబర్స్ కాదు, 2-digit నెంబర్ అంటే 10, 11, 12. సో అలాంటి నెంబర్. సో ఆ నెంబర్లోని 2 digitsని అడిషన్ చేస్తే సమ్ చేస్తే మనకి ఎంత రావాలి అంటే 8 రావాలి. ఇంకొక కండిషన్ ఏంటంటే ఆ 2-digit నెంబర్కి 18ని అడిషన్ చేస్తే ఆ 2-digit నెంబర్ రివర్స్ అవుతుంది. అంటే 1's ప్లేస్లో ఉన్న నెంబర్ 10's ప్లేస్లోకి వస్తుంది, 10's ప్లేస్లో ఉన్న డిజిట్ 1's ప్లేస్లోకి వస్తుంది. సో ఆ నెంబర్ ఏంటి? సో ఇంతకుముందు క్వశ్చన్స్కి ఈ నెంబర్కి కొంచెం డిఫరెన్స్ చాలా ఉంది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2-digit నెంబర్. దాంతోపాటు ఇక్కడ ఏంటి అంటే డిజిట్స్ చేంజ్ అవుతాయి కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలంటే 1's ప్లేస్లో ఉన్న నెంబర్ అండ్ 10's ప్లేస్లో ఉన్న నెంబర్ ఆ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ మనము 1's ప్లేస్లో ఉన్న నెంబర్ రాసుకున్నాం, దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. 1's ప్లేస్లో ఉన్న నెంబర్ ఎక్స్, ఓకే. మరి 10's ప్లేస్లో ఉన్న నెంబర్ని ఎలా రాసుకుంటాము అంటే వై అని కాదు, ఇక్కడ వై కూడా రాసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను. ఇక్కడ ఇందులో ఇంకొక మెథడ్ చెప్తాను. ఇక్కడ 10's ప్లేస్లో ఉన్నది ఎలా రాసుకుందామంటే ఇక్కడ 2 digitsని సమ్ చేస్తే 8, అందులోంచి ఒక నెంబర్ని తీసేస్తే సమ్ ఒక డిజిట్ని మైనస్ చేస్తే ఇంకొక డిజిట్ మిగులుతుంది. మరి ఇక్కడ 1's ప్లేస్లో ఉన్నది ఎక్స్ అని రాసుకున్నాం. అంటే మరి 8 మైనస్ ఎక్స్ రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ అనేది 1's ప్లేస్లో ఉంది, రైట్. ఎక్స్ అనేది 1's ప్లేస్లో ఉన్నప్పుడు ఆ 2 digitsని అడిషన్ చేస్తే మనకు 8 వచ్చింది. ఆ 8లోంచి ఎక్స్ని 1's ప్లేస్లో ఉన్న నెంబర్ని మైనస్ చేస్తే మనకేం మిగులుతుంది, 10's ప్లేస్లో ఉన్న నెంబర్ మిగులుతుంది. కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే 8 మైనస్ ఎక్స్ అని రాసుకోవాలి, రైట్. ఎందుకంటే సమ్ ఆఫ్ 2 digits ఈజ్ 8 కాబట్టి. నెక్స్ట్ మరి మనం ఏం రాసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని ఆర్డర్లో రాసుకుందాం, ఈక్వేషన్ రూపంలో రాసుకుందాం. ఈ ఫస్ట్ ఎక్స్ 8 మైనస్ ఎక్స్ ఎలా రాసుకుంటామంటే ఇక్కడ 8 మైనస్ ఎక్స్ అనేది ఎక్కడుంది, 10's ప్లేస్లో ఉంది. కాబట్టి మనకి 8లోంచి ఎక్స్ని 1's ప్లేస్లో ఉన్న డిజిట్ని మైనస్ చేస్తే 10's ప్లేస్లో ఉన్న డిజిట్ మిగులుతుంది. అక్కడ 1, 2, 3 ఏదైనా రావచ్చు. ఆ నెంబర్ని 10తో మల్టిప్లికేషన్ చేయాలి, అప్పుడే అది 10's ప్లేస్లో ఉన్న వాల్యూని చూపిస్తుంది. కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే 10 × 8 మైనస్ ఎక్స్, ఓకే. దీని వాల్యూ ఎంత అంటే 10's ప్లేస్లో ఉండే వాల్యూ 10, 20, 30. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 వచ్చింది అనుకోండి, అక్కడ డిజిట్ 10's ప్లేస్లో 1 వచ్చింది అనుకోండి, 1 × 10 10, దాని వాల్యూ 10 అవుతుంది అప్పుడు. కాబట్టి 10 × 8 మైనస్ ఎక్స్. నెక్స్ట్ 1's ప్లేస్లో ఉన్నది ప్లస్ ఎక్స్. సో ఇదంతా సమ్ చేస్తే మనకి ఆ నెంబర్ ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఈ నెంబర్కి 18ని అడిషన్ చేస్తే ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది. అంటే 8 మైనస్ ఎక్స్ ఏమో 1's ప్లేస్లోకి వెళ్తుంది, ఈ ఎక్స్ ఏమో 10's ప్లేస్లోకి వస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ ప్లస్ 8 మైనస్ ఎక్స్. జస్ట్ ఇది రివర్స్లో రాసుకున్నాం. ఎప్పుడు ప్లస్ 18ని యాడ్ చేస్తే ఇది రివర్స్లో అవుతుంది. ఇది మన ఈక్వేషన్. ఇక్కడి వరకు మనం కరెక్ట్గా రాసుకున్నామంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టే. ఇప్పుడు ఈ బ్రాకెట్ అనేది తీసేద్దాం. ఇక్కడ బ్రాకెట్లోంచి ఆ వాల్యూస్ని బయటకు తీసుకొద్దాం. మరి బ్రాకెట్లో 8 మైనస్ ఎక్స్ ఉంది. సో 8లోంచి ఎక్స్ని మైనస్ చేయలేం కాబట్టి డైరెక్ట్ ఈ రెండింటితో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. 10 × 8 80, 10 మైనస్ ఎక్స్ 10 × ఎక్స్ 10x. సో వీటి మధ్యన మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ యాస్టీస్గా తీసుకుంటాం, ప్లస్ 18 యాస్టీస్గా తీసుకుంటాం. నెక్స్ట్ 10 × x 10x ప్లస్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయడానికి ఏం లేదు కాబట్టి 8 మైనస్ ఎక్స్ డైరెక్ట్ అలాగే బయటకు తీసుకుంటాం. ఇప్పుడు కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ చెక్ చేద్దాం. ఇక్కడ 10x, ఇక్కడ x, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో ఈ 10xలోంచి ఈ ప్లస్ ఎక్స్ మైనస్ చేస్తే మనకి 9x మిగులుతుంది. కాబట్టి 80 మైనస్ 9x. నెక్స్ట్ ప్లస్ 18 యాస్టీస్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 10x, ఇక్కడ మైనస్ ఎక్స్, ఈ 10xలోంచి ఎక్స్ని మైనస్ చేస్తే మనకి 9x మిగులుతుంది ప్లస్ 8.
ఇప్పుడు చూడండి ఇక్కడ -9x ఇక్కడ 9x. సో ఈ 9xని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ప్లస్ ఈ 8ని ఇక్కడ తీసుకొద్దాం. అంతకంటే ముందు ఇక్కడ 80 ఇక్కడ ప్లస్ 18 ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి 98 అవుతుంది. 98 - 9x = 9x + 18. ఇప్పుడు 9xని రైట్ సైడ్ తీసుకెళ్దాం, 8ని ఇక్కడ తీసుకొద్దాం. 98 ఈ ప్లస్ 8 -8 అవుతుంది = 9x ఈ -9x + 9x అవుతుంది. ఇప్పుడు 98లోంచి 8 మైనస్ చేస్తే 90 వస్తుంది. ఇక్కడ 9x ఇక్కడ 9x 18x అవుతుంది. సో 18x = 90. కాబట్టి x = 90/18. 90ని 8తో డివైడ్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. అది ఎంత అంటే 5. సో x = 5. ఈ x అనేది ఏంటి, వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్, అంటే 5 ఎక్కడుంది, వన్స్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మనకి టెన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ కావాలి. మరి టెన్స్ ప్లేస్లో మనం ఏం రాసుకున్నాం, 8 - x. ఎందుకంటే 2 డిజిట్స్ని సమ్ చేస్తే 8 వస్తుంది. వన్స్ ప్లేస్లో x ఉంది కాబట్టి xని మైనస్ చేస్తాము. x వాల్యూ మనకి ఇప్పుడు 5 వచ్చింది. కాబట్టి 8 - x అంటే x ప్లేస్లో 5 తీసుకుందాం. 8లోంచి 5ను మైనస్ చేస్తే మనకి 3 మిగిలింది. 3 అనేది ఏంటి, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్. టెన్స్ ప్లేస్లో 3 ఉంది, వన్స్ ప్లేస్లో 5 ఉంది. సో వాటిని మనము ఆర్డర్లో రాసుకుంటే 35 అవుతుంది. రైట్, దీనికి 30ని యాడ్ చేయండి, 53 వస్తుంది. ఈ 53 అనేది దీనికి రివర్స్ అయినా 3553. సో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. ఇంకొక కండిషను, ఈ 2 డిజిట్స్ని అడిషన్ చేస్తే మనకి 8 రావాలి. 3 + 5 8 అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ కూడా అప్లై అయింది. సో ఒకసారి ఆప్షన్స్ చెక్ చేస్తే 35, ఓకే, 53 35 బోత్ నన్ ఆఫ్ అబౌవ్. ఇక్కడ బోత్ అన్నప్పుడు 53 అనేది కాదు. రైట్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. అదేవిధంగా దీనికి ఇదంతా చేయకుండా మరి షార్ట్ కట్లో ఏం లేదు అంటే బేస్డ్ ఆన్ ఆప్షన్స్. దీనికి ఆప్షన్స్ని బేస్ చేసుకోవడమే, కండిషన్స్ చెక్ చేసుకోవడమే. ఇక్కడ 53 ఉంది, 35 ఉంది. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు 8 రావాలి. మనకి ఇచ్చే ఈ 2 నెంబర్సే కాదు, ఇంకా 2 నెంబర్స్ కూడా ఇలాగే ఇవ్వచ్చు. అన్నీ చెక్ చేయాలి. అన్నిటికీ డిఫరెంట్ మాత్రం కంపల్సరీ 8 ఇస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ ఈ ఫస్ట్ అనేది 53, 53 అడిషన్ చేస్తే 8 వస్తుంది. అలా అని చెప్పేసి మనము ఆప్షన్ టిక్ చేయొద్దు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసినా 8 వస్తుంది. అలాగే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా అలాగే ఇవ్వచ్చు. అన్నీ ఒకసారి చెక్ చేయాలి. అన్నింటికి ఫస్ట్ కండిషన్ అప్లై అయింది అనుకోండి, సెకండ్ కండిషన్ చెక్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏంటి, ఆ 2 డిజిట్ నెంబర్కి 80ని యాడ్ చేస్తే ఆ నెంబర్ రివర్స్ అవ్వాలి. మరి 53కి 80ని యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 71 అవుతుంది. మరి 71 రివర్స్లో ఉందా, లేదు. సెకండ్ కండిషన్ చెక్ చేయండి, సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. 35కి 80ని యాడ్ చేయండి, 53 అవుతుంది. 53 అనేది రివర్స్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఓకే. అదేవిధంగా నెక్స్ట్ కూడా చెక్ చేయాలి. నెక్స్ట్ చెక్ చేసి ఎందుకంటే ఇంతకుముందు ఏ అండ్ బి లాగా లేకపోతే బోత్ లాగా ఏదైనా ఆప్షన్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ బోత్ ఇచ్చిండు, ఇక్కడ ఈ రెండు కాదు, నన్ ఆఫ్ అబౌవ్ కూడా కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో చివరిలో వచ్చి థంబ్నెయిల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.